జగన్ పాదయాత్ర తిరుమలకు కాలినడకనే అన్ని జిల్లాల్లో యాత్రకు వైసీపీ ప్లాన్. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుండి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల్లో టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయనున్నారు. వైసీపీకి ఎన్నికల్లో ప్రధాన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికల ఆధారంగా పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేర్పులకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల సమయంలోనే చేసిన పొరపాట్లను ఈ దఫా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వైసీపీ రానున్న ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు అన్ని అస్త్రాలను ఆ పార్టీ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్రను ఇడుపులపాయ నుండి ప్రారంభించనున్నారు. పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. సుమారు 3000 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేయనున్నారు. కడప జిల్లా నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాతో ముగియనుంది. ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర సాగుతుంది. ఆయా జిల్లాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను కూడా జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర జరిగేలా వైసీపీ చీఫ్ జగన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ పాదయాత్రను ఆయన వేదికగా ఉపయోగించుకోనున్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 9 అంశాలను కూడా అదే సమయంలో ప్రజల వద్దకు తీసుకువెళ్లనున్నారు. ప్రతి గ్రామానికి ఈ ప్రచారం వెళ్లేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్లకు ఈ విషయమై సూచనలను చేశారు. వైసీపీ చీఫ్ ప్రతి జిల్లాకు యాత్ర సాగేలా సీనియర్లు పాదయాత్ర రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగినప్పటికీ ఆయా జిల్లాల్లోని అన్ని సెగ్మెంట్లకు పాదయాత్ర వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే పాదయాత్ర సాగని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడా ఆ పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు రానున్న ఎన్నికలకు సన్నద్ధం చేయడమే ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు చెబుతున్నారు. తిరుమలకు వైసీపీ చీఫ్ కాలినడక ద్వారానే వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పాదయాత్ర రూట్ మ్యాప్ను తయారు చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు జగన్ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాఖలో వైఎస్ విజయమ్మ పోటీ సందర్భంగా బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు కూడా ఆ స్థానంలో ఆమె ఓటమికి కారణమయ్యాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత జగన్ తన వైఖరిలో మార్పు వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. గతంలో జగన్ తిరుమలను సందర్శించిన సమయంలో కూడా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ అనుసరించిన పద్ధతులను టీడీపీ నేతలు తప్పుబట్టారు. అయితే ఈ దఫా పాదయాత్ర ద్వారా తిరుపతికి వెళ్లనున్న జగన్ గతంలో చోటు చేసుకున్న పొరపాట్లను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.